హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 5 o'clockకే లేచాను. ఇలా మార్నింగే 5కి లేయడం ప్రాక్టీస్ చేయాలి. చేయడం వల్ల మనం పీస్ఫుల్గా రోజంతా ఎనర్జెటిక్గా లేజీగా లేకుండా ఎక్కువ ఫోకస్డ్గా ప్రొడక్టివ్గా ఉండగలుగుతాము రోజంతా. అండ్ సో ఈ వ్లాగ్ మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. చూడండి, ప్రశాంతంగా కూర్చొని టీ తాగితే కొంచెం మనకు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇక్కడ మా లియోగాడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, తూక ఊపుతుంది. అలా కొంచెంసేపు ప్రశాంతంగా టీ తాగేసి దెన్ గెట్ బ్యాక్ మై యాక్చువల్ వర్క్. చికెన్ తీసుకున్నాను, ఒక 1/2 kg బోన్లెస్ చికెన్. పిల్లలకు కొంచెం ప్రోటీన్ ఫుడ్ అని ఎక్కువ చికెన్ చేస్తుంటాను. ఈ చికెన్ని మంచిగా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. పిల్లలకు రోజు ఒకటే కాకుండా వాళ్ళకి తినడం కూడా బోర్ కొడుతుంది కదా, అందుకే ఒక్కొక్కసారి వారంలో ఒక 2 times వెరైటీస్ చేయాలి మన పిల్లల కోసం. ఫ్రెష్గా కడిగేసాక మళ్ళీ కొన్ని వాటర్ వేసి ఒక నిమ్మ చెక్క వేసి నిమ్మకాయ హాఫ్ పిండేస్తే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కునే చికెన్లో ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక 3 టమాటోస్ వేసి కొంచెం అల్లం పేస్ట్, మనం కర్రీకి తగ్గట్లు అల్లం పేస్ట్, టేస్ట్కి తగ్గట్లు సాల్ట్, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్లు కారం, ధనియాల పొడి, గరం మసాలా, 2 tablespoons ఆయిల్. ఇవన్నీ బాగా కలిపేయాలండి. కొద్దిసేపు అలా కలపాలి. మొత్తం కలిపేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేయడమే. ఇలా పెట్టేసి తర్వాత మనం రైస్ పెట్టుకున్నాము. బాస్మతి రైస్ 2 glasses తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా ఒకసారి కడిగేసి 2 glasses-కి 4 glasses వాటర్ వేయాలి. 4 కంటే కొంచెం తక్కువ వేస్తే పొడి పొడిగా వస్తుంది. మనం రైస్కి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 3 తీసుకోవాలి. వాటిని చీలికలుగా కట్ చేసుకోవాలి. చూడండి చికెన్ ఎలా ఉడుకుతుందో. మనం అసలు ఏం తాలింపులు అలా ఇలా చేయడం వల్ల భలే టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. రేపు సండే ట్రై చేయండి ఈ రెసిపీస్ని, బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మనం చేసుకునే దానికి డిఫరెంట్ ఉంటుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, రైస్ అండి. మనము కొంచెం హోటల్ టేస్టే వస్తుంది ఇలా చేయడం వల్ల. ఒకసారి ట్రై చేయండి. పిల్లల కోసం మనం ఓపికగా వాళ్ళ కోసం మనం చేయాలి. ఇది కొంచెం వేగాక క్యాషూ నట్స్ కొన్ని వేసాను. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. కొంచెం వేగాక సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. 2 glasses-కి 4 glasses వాటర్ వేసుకోవాలి. బియ్యం కడిగి నానబెట్టిన రైసే వాటరే వేస్తున్నాను. ఇది ఇలా ఉండగా మసులుతూ ఉండగా మనం వేరే టిఫిన్స్కి వేరే కర్రీ చేసేసుకుందాం.
ఇది లంచ్ అనమాట. లంచ్ బాక్స్ కోసం ఇది చికెన్ కలర్ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కోసం ఇంకో కర్రీ చేస్తాను. చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవి ఇలా పాతకాలం వాళ్ళు చేసేవాళ్ళంట. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి కొంచెం కసూరి మేతి వేయాలి. ఇలా వేసాక కొంచెం 5 minutes ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన చికెన్ కర్రీ రెడీ. ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. మసలాక మనం నానబెట్టుకున్న రైస్ వేసి కొంచెం హాఫ్ లెమన్ పిండేసి రైస్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు టిఫిన్ కోసం క్యాలీఫ్లవర్ వేసాను. క్యాలీఫ్లవర్ని ఇలా ముందే స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటాను కట్ చేసి. ఇప్పుడు అంతా కడిగేసి ఒకసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక 5 minutes నేను స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది కొంచెం అలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. రైస్ కూడా రెడీ అయిపోయింది. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ సెక్షన్. ఆయిల్ వేసుకొని ప్యాన్లో కొంచెం మెంతి కూర, ఒక పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అవన్నీ వేసి వేయించాలి. కొంచెం అల్లం పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేయించాలి కొంచెం. తర్వాత మనం వేడి నీళ్ళలో 5 minutes బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్ లేకుండా మనం తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేడి చేయడం వల్ల మనకు క్యాలీఫ్లవర్ వాసన రాకుండా ఉంటుంది. ఒక 2 tomatoes వేసి కలిపేసి మూత పెట్టేయడమే. సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, ట్రస్ట్ మీ. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ మూత పెట్టేయాలి. చపాతీకి పిండి కలిపేస్తున్నాను. ఒక దిక్కు కర్రీ రెడీ అవుతుంది. ఇక్కడ చపాతీ పిండి పిసికేస్తున్నాను. ఇలా వేసుకొని అక్కడ స్టవ్ మీద కర్రీ అవుతుంది. ఇక్కడ చపాతీ చేసేస్తున్నాను. ఇలా ఆన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి కొంచెం మళ్ళీ పొడి పిండి వేసి మడత పెట్టేస్తాను. ఇలా 4 ట్రయాంగిల్లో చాలా స్మూత్గా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం మార్నింగ్ లేస్తేనే చాలా నిజంగా యాక్టివ్గా ఉంటాము. హెల్త్ పరంగా కానీ ఏదైనా కానీ. లేకపోతే అసలు మూడంతా అసలు మూడీగా, అసలు పిల్లలు స్కూల్కి పోకుండా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం మనం పని మార్నింగే లేయలేము కదా. కొంచెం మార్నింగ్ లేజీగా ఉండి ఒక్కరోజు పడుకుందాం అనే ఫీలింగ్లో ఉంటాం కదా. ఇంకా రోజంతా మనకు మూడీగానే ఉంటుంది. సో మార్నింగ్ లేయడం మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ చపాతీలు కూడా అయిపోతున్నాయి. ఇలా కాల్ చేసుకొని మనం వెంటనే హాట్ బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల స్మూత్గా ఉంటాయి చపాతీలు. అయిపోయింది. సో వంట అయితే అయిపోయింది.
మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.